ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. చాలా మందికి మీరు అన్నట్టు సార్ HbA1c నార్మల్ ఉంటుంది, లేదు కొంచెం బార్డర్ లైన్ రేంజ్లో ఉంటుంది, ఫాస్టింగ్ షుగర్ కూడా బార్డర్ లైన్ రేంజ్లో ఉంటుంది. కానీ హోమ్ IR టెస్ట్ చేస్తే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు బయటపడుతుంది. సో ఈ ఎందుకు ఇలా ఉంటుంది, అది ఎందుకు క్యాచ్ చేయదు అది HbA1c? జనరల్లీ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనం మేడం, గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అంటాం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కొన్ని ఏళ్ళ నుంచి అవుతూ ఉంటుంది. లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇప్పుడు స్టార్ట్ అయితే విత్ ఇన్ 1 month మనం డయాబెటిక్ కాము. సో ఇన్సులిన్ రెసిస్టెంట్ స్టార్ట్ అయ్యేది మన లైఫ్ స్టైల్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో. మోస్ట్ కామన్లీ అంటే ఇప్పుడు మా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఆల్మోస్ట్ 10th ఆర్ 9th వరకు ఎవ్రీ డే వీ యూస్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ప్లే గ్రౌండ్ ఆర్ దిస్ థింగ్. ఒక 1.5 వన్స్ ఈ ఇంటర్ హాస్టల్కి వెళ్ళినాం ఇంకా లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. సో అక్కడి నుంచి యూఆర్ ఏమంటాము, ప్రతి ఒక్కరికి కూడా ఏమవుతుంది అంటే దట్ లైఫ్ స్టైల్ చేంజ్ విల్ ట్రిగర్ దట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది స్టార్ట్ అయ్యి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్, like 6 years, one might take 10 years, one might take 15 years. దేర్ ఈ జెనెటిక్ రోల్ కానీ ఎథ్నిసిటీ రోల్ కానీ అప్పుడు ప్లే అవుతాయి. దాని తర్వాత మీకు వచ్చేది గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అంటాం. గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అంటే ఇప్పుడు నార్మల్ రిపోర్ట్స్లలో చూస్తాం కదా, HbA1c వచ్చేసి 6 లేకపోతే 5.9 ఉంటుంది. బట్ పేషెంట్ది ఫాస్టింగ్ ఎలివేటెడ్ ఉంటుంది, పోస్ట్ లంచ్ నార్మల్ ఉంటుంది. కొంతమంది ఫాస్టింగ్ నార్మల్ ఉంటుంది, పోస్ట్ లంచ్ ఎలివేటెడ్. సో ఈ టైప్ ఆఫ్ ఇవి ట్రిగర్ అవుతూ ఉంటాయి. దిస్ ఇస్ ద ఇనీషియల్ ఫేస్ అన్నట్టు. ఆ టైంలో దెన్ నెక్స్ట్ కమ్స్ ప్రీ డయాబెటిక్ ఫేస్ అంటే మనకు HbA1c 6, 6.1, 6.2, 6.3 వరకు వీ టేక్ ద పేషెంట్ as ప్రీ డయాబెటిక్. అందులో ట్రీట్మెంట్ కూడా వచ్చేసి డ్రగ్స్ ఉండవు, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ప్లస్ డైటరీ రెస్ట్రిక్షన్, ఈ 2 ఉంటాయి, మైనస్ ఏ డ్రగ్. వన్స్ 6.4కి అచీవ్ అయినరు అంటే వీ టెల్ ద పేషెంట్ వెదర్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఇస్ అన్ లైక్ ఇప్పుడు మనకు 45 ఏజ్ కంటే తక్కువ పేషెంట్ ఉంది, వాళ్ళని ఏంది కొంచెం ఎక్సర్సైజ్ చేయండి అని పుష్ చేసి వీళ్ళు మళ్ళీ ఒక 3 months to 6 months తర్వాత రివ్యూ చేద్దాము అప్పుడు ఎట్లా ఉంది. ఆర్ ఎల్స్ మీకు ఏమైనా కాంప్లికేషన్స్ వస్తున్నాయి, సే మనకు ఫ్రీక్వెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, మనకు ఈ మగవాళ్ళల్లో ప్రెప్యూజ్ బ్యాలనైటిస్ అంటాం, యూరిన్ పోసే దగ్గర ఇన్ఫెక్షన్స్, ఇట్లాంటివి ఏమన్నా వస్తున్నాయి. దీస్ ఆర్ ఇనిషియల్ సిమ్టమ్స్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా, లేదా నైట్ యూరినేషన్ పెరగడము, లేదా అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, అంటే ఎఫర్ట్ లేకుండా వెయిట్ లాస్ అవ్వడం, లేదా ఎక్కువ థర్స్ట్ రావడం, నార్మల్ కంటే ఎక్కువ అలసట. అండ్ ఈ యంగ్ మ్యారీడ్ కపుల్స్లో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆల్సో డయాబెటీస్. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. సెకండరీ అంటే ఓవరీ ఆర్ ఎగ్ కౌంట్ రిలేటెడ్ ఆర్ సెమెన్ రిలేటెడ్ నార్మల్, బట్ the action of it gets impacted by this diabetes. అట్లా